హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ నెల జూలై 14వ తేదీ మంగళవారం ఒక విశేషమైన అమావాస్య అనేది రాబోతుంది. మంగళవారం రోజున వచ్చే అమావాస్యను ఎంతో శక్తిమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ అమావాస్యతో జ్యేష్ఠ మాసం ముగిసి పవిత్రమైన ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. మన పెద్దలు చెప్పిన సంప్రదాయాల ప్రకారం అమావాస్య రోజు పితృదేవతలను స్మరించుకోవడానికి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి, దైవారాధన చేయడానికి ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. అయితే ఈ పవిత్రమైన రోజున ఏ పనులు చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం కోసం ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మీ కుటుంబానికి శుభం సంతోషం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వీడియోను ప్రారంభిద్దాం. ఈ అమావాస్యతో జ్యేష్ఠ మాసం ముగిసిపోయి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. సాధారణంగా అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అయితే మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే దాని శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి రాజయోగం పట్టాలంటే ఈ అమావాస్య రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి. ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవ్వాలంటే ఈ అమావాస్యను అస్సలు వదులుకోకండి. అమావాస్య నాడు భూమిపైన దుష్టశక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో తాండవిస్తున్న దరిద్ర దేవత అనేది బయటికి వెళ్ళిపోయి దేవతలు ఆకర్షిస్తారు. అయితే అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ కష్టాలు ఇంకా రెట్టింపు అవుతాయి. అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. మన తల వెంట్రుకలకు నరదిష్టి అనేది అంటుకొని ఉంటుందట. కాబట్టి అమావాస్య రోజున తలస్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. అమావాస్యతో కలిసి వచ్చిన ఈ మంగళవారం ఇంట్లో అమ్మవారిని పూజిస్తే కూడా చాలా మంచిది. మీ పూజ గదిలో అమ్మవారి ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. తీవ్రమైన అప్పుల సమస్యలు లేదా జాతకంలో కుజదోషం ఉన్నవారు ఈ మంగళవారం గుడి దగ్గర ఉన్న పేదలకు ఎర్ర కందులు దానం చేయండి. మొండి బాకీలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే జాతకంలో ఉన్న కుజదోషం కూడా నశిస్తుంది. సాధారణంగా మంగళవారం పూట ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది. అయితే అమావాస్యతో కలిసి వచ్చిన ఈ మంగళవారం నాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఆ దుర్గమ్మ చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అమావాస్య రోజున నిమ్మకాయలతో ఇంటికి దిష్టి తీయండి. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా మీ షాప్కి నిమ్మకాయలతో దిష్టి తీసుకోండి. ఇంటి ముందు గుమ్మడికాయ కూడా ఉంటే కడితే ఇంకా చాలా మంచిది. మంగళవారం పూట అమ్మవారికి శక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. అమావాస్యతో కలిసి వచ్చిన ఈ మంగళవారం ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయని కడితే మీ ఇంటికి ఉన్న నరదిష్టి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే కలబంద మొక్కను పూజించిన నిమ్మకాయల ఉప్పు మూట ఇలా ఏదైనా సరే మీ ఇంటి ముందు కట్టుకోండి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే వేరుతో సహా ఉన్న ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చి పసుపు కుంకుమకు బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికి తగిలిన నరదిష్టి పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు అనేటివి పెరుగుతాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళు ఉప్పు మూట కట్టి ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు క్షణాల్లో తొలగిపోతాయి. అఖండ ధనాకర్షణ అనేది మీకు కలుగుతుంది. ఇంట్లో ఉన్న అనవసరపు ఖర్చులు అనేటివి కూడా తగ్గుతాయి. చిన్నపిల్లలకు నరదిష్టి త్వరగా సోకుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. పచ్చకర్పూరాన్ని మీ బీరువాలో ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించకండి. అమావాస్య రోజున కొత్త పనులను కూడా ప్రారంభించకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉంటే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.
ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు అనేది చాలా వరకు బాగుంటుంది. బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు ఇవన్నీ ఒక విస్తరాకులో పెట్టి బ్రాహ్మణులకు దానం చేయండి. అమావాస్య రోజున చాలామంది బీరువాను కూడా పూజిస్తారు కాబట్టి మంగళవారం మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టి సాంబ్రాణి పొగ వేయండి. మీ జీవితంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ అమావాస్య నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మంగళవారం అమావాస్య నాడు సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. ఇక మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు, కానీ అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఫలితం బాగా ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి నల్లదారం అనేది కట్టుకోండి. అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉంటే మీ పిల్లలకు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, దిష్టి ప్రభావం నుండి విముక్తి అనేది లభిస్తుంది. అమావాస్య రోజున తులసి ఆకులను కోయకూడదు. అలాగే బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు ఈ వస్తువులను కూడా అమావాస్య రోజున కొనకూడదు. అమావాస్య రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి అసలు తినకూడదు. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అలాంటివి కూడా చేయకూడదు. ఇంకా అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి అమావాస్య సాయంత్రం పూట లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి. అమ్మ ఆశీర్వాదం వెంటనే మీకు లభిస్తుంది. అలాగే అమావాస్య రోజున రావి చెట్టుని పూజించినా కూడా చాలా మంచిది. ప్రదక్షిణలు చేయటం, దీపం వెలిగించడం ద్వారా జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. తర్వాత అమావాస్య రోజున తులసిని పూజించినా కూడా చాలా మంచిది. దీపం వెలిగించి తులసమ్మకు ప్రదక్షిణ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది. అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పాలు, పెరుగు కూడా ఎవరికి దానంగా ఇవ్వకూడదు. దీనివల్ల ఇంటి ఐశ్వర్యం అనేది నశిస్తుంది. ఇంకపోతే అమావాస్య కలిసి వచ్చిన ఈ మంగళవారం నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. చాలామంది స్త్రీలు రాత్రిపూట ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు, కానీ అమావాస్య రోజున మాత్రం రాత్రిపూట ముగ్గు వేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఈ అమావాస్య తిథి పూర్తయిన తర్వాత అంటే జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు నెల రోజు ఆషాఢ మాసం ఉంటుంది. అలాగే జూలై 15 నుండి 23 వరకు అంటే 9 రోజులు వరాహి గుప్త నవరాత్రులు ఏర్పడబోతున్నాయి. ఈ గుప్త నవరాత్రులు ప్రతిరోజు సాయంత్రం పూట వరాహిదేవి ముందు ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగిస్తే వరాహిదేవి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. వివాహమైన స్త్రీలు ఈ ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం కూడా ఇవ్వటం మంచిదిగా పరిగణిస్తారు. ఈ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దల ఫోటోలను తుడిచి గంధం బొట్లు పెట్టి వారికి ఇష్టమైన వంటకాన్ని నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుంటే మీ పెద్దలు తృప్తి చెందుతారు. ఈ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి అన్నంలో కొద్దిగా నువ్వులు కలిపి కాకికి ఆహారంగా పెట్టండి. లేదా ఆవుకు తోటకూర, పచ్చగడ్డిని ఆహారంగా పెట్టినా సరే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలు వెంటనే తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు, నల్ల నువ్వులు వేసి ఆ నీటిని తర్పణంగా వదలండి. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ అమావాస్య రోజున ఈ నియమాలు పాటించి అష్టైశ్వర్యాలు పొందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.